ఎంఎంఎస్ ఫార్మింగ్ రైతు సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చేసి మనం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం, గ్రామం కూడా వచ్చేసి కేశంపేట. ఇప్పుడు వచ్చేసి ఈ షెడ్లో వచ్చేసి 6 ఆవులు ఉన్నాయి. ఈ 6 ఆవులలో కొన్ని ఈనైనాయి, కొన్ని పాలిచ్చే ఆవులు ఉన్నాయి. సో సుడి మీద ఉన్నాయి అన్నట్టు. ఒక 7 నెలల సుడి, 6 నెలల సుడి, 4 నెలల సుడి, ఒక 2-3 ఆవులు ఉన్నాయి. సో ఇంకోటి కొన్ని ఆవులు ఈనాయి, కొన్నింటికి పిల్లలు లేవు, కొన్నింటికి పిల్లలు ఉన్నాయి. దాదాపుగా వచ్చేసి 8 లీటర్ల నుంచి 12 లీటర్ల మధ్యలో ఆవులు పాలిస్తాయి. అన్ని ప్యూర్ హెచ్ఎఫ్లు ఉన్నాయి. మీరు ఆవులను కూడా చూస్తుంటే కూడా మీకు అర్థమవుతాయి ఎంత మంచి కండిషన్ ఉంది ఏంటి అనేది. ఈ రైతు మాత్రం అమ్మనికి కారణం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనము, గడ్డి అనేది లేదు, మోటార్లు ఎండిపోతున్నాయి, సైలేజ్కి ఇబ్బంది అవుతుంది, పాలకు రేట్ల విషయంలో కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ లేక అమ్ముతున్నాడు. ఒకసారి మనం ఇగో ఇక్కడ చూడొచ్చు ప్యూర్ హెచ్ఎఫ్. దీన్ని చూస్తే అర్థమవుతుంది మీకు ఆవులు ఎట్లున్నాయి అనేది. మంచి కండిషన్, చాలా రోజుల నుంచి రైతు దగ్గర ఆవులు ఉన్నాయి, నో ప్రాబ్లం. పాలకు కూడా గ్యారంటీ ఇస్తా అని చెప్తున్నాడు. మనకి ఇందులోనే ఒకటి జెర్సీ ఆవు కూడా ఉంది, చూడొచ్చు. జెర్సీ ఆవు ఎంత మంచిగా ఉంది అనేది మీరు చూడొచ్చు. మీకు ఎవరైనా కావాలనుకుంటే రైతు అడ్రస్ మొత్తం టోటల్గా నేను చెప్పినా కదా, అడ్రస్కి రండి. లాస్ట్లో నేను నెంబర్ పెడతా, మీరు రండి. ఇది వచ్చేసి గిర్రిది, క్రాస్ గిర్రిది. ఈ ఆవు అయితే అమ్మడు, కాకపోతే ఈ 6 ఆవులు మాత్రం అమ్ముతాడు. మొత్తం ప్యూర్ హెచ్ఎఫ్, ఒక జెర్సీ ఉంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే రైతు దగ్గర, రైతు టు రైతు మీకు ఆల్మోస్ట్ తెలుసు, ఎందుకంటే తెచ్చి అమ్మేటోళ్ళు కాకుండా రైతు అమ్ముతున్నాడు. మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్కడ చూడొచ్చు మొత్తం సొప్ప, గడ్డి, తర్వాత ఇదంతా ఇది సెట్టింగ్ చూడొచ్చు. మీకు ఇంకా అమ్మాలనుకొని అమ్మాలని డిసైడ్ అయ్యిండు, అమ్మనికి పెట్టిండు. ఆల్మోస్ట్ 8 లీటర్ల నుంచి 12 లీటర్ల మధ్యలో పాలు ఇస్తున్నాయి అంట ఆవులు వచ్చేసి. 8 లీటర్ల నుంచి 12 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. మేత కూడా ఎంత మంచిగా మేస్తున్నాయి, కుట్టు కూడా ఎంత మంచిగా మేస్తున్నాయి, మంచి కండిషన్ మీద ఉన్నాయి. కరెక్ట్ టైంలో వచ్చిన నేను వీడియో తీసుకోనికి, ఎందుకంటే మన ఛానల్లో రైతు టు రైతుకి మనకు పోవడం వల్ల ఎందుకంటే సేలింగ్ అనేది జర రేట్లు కూడా తక్కువ పడతాయి. 75,000 నుంచి 1,00,000 మధ్యలో చెప్తున్నాడు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను ఈ ఆవులను చూపించుకుంటూ నేను రేట్లు చెప్పలేను, ఈ ఆవుకింత అని చెప్పలేను, ఎందుకంటే వీడియోలో ఇట్లా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే నేను బయట ఒకవేళ మన ఛానల్లో పోస్ట్ అయ్యే దాంట్లో కంటే ఒక 15,000 రూపాయలు, 15,000 నుంచి 20,000 మధ్యలో రేటు తక్కువ పడుతున్నాయి. ఎందుకంటే 75 నుంచి 1,00,000 మధ్యలోనే, 1,00,000 లోపే పడుతున్నాయి ఆవులు. 10-12 లీటర్లు ఇచ్చే ఆవులు చూసుకోవచ్చు ఎంత కండిషన్ ఉందనేది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం, కేశంపేట గ్రామం. నేను రైతు పేరు, పూర్తి వివరాలు, తర్వాత తన ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్నీ పెడతా. మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి అడ్రస్ తెలుసుకొని మీరు లొకేషన్కి వచ్చి ఫస్ట్ ఒక 2 డేస్ అయిన ఇక్కడ ఒక నో ప్రాబ్లం ఇక్కడ ఆవులను చూసుకొని ఒక 2 పూటలు పాలు వండుకొని, మీకు పాలావులు కావాలంటే పాలావులు, సుడావులు కావాలంటే సుడావులు తీసుకొని చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే ఉత్తగానే ఆవులు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా అని చెప్పేసి రైతులకు కాల్ చేసి ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే బేరం బిజినెస్ చేసేటోళ్ళు ఎట్లుంటుంది, 100 ఫోన్లు కాకపోతే 2,000 ఫోన్లు మాట్లాడతారు. ఇప్పుడు ఫార్మింగ్ చేసేటోళ్ళు ఎట్లుంటారు అంటే, రైతులు ఎట్లుంటారు, ఇది ఒకటే పని కాదు, వాళ్ళు వేరే పనుల మీద ఉంటారు, టెన్షన్స్ మీద 6,90,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు సరిగా రెస్పాండ్ కాలేడు, అది కాలేడు, ఇది కాలేడు అంటే మీలాంటి వాళ్ళు ఉత్తుత్తోళ్ళు తీసుకుంటామని చెప్పేసి 100 సార్లు ఫోన్ చేసిరాకో ఎవరు రెస్పాండ్ కారు, అది అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. సో అందుకోసమే నేను ఫస్ట్ టైం ముందు జాగ్రత్త కోసం నేను ఈ వీడియోలోనే ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి రైతుని వీడియోలోకి తీసుకొద్దాం అనుకొని ట్రై చేసినాం. కాకపోతే ఏంటంటే రైతుకు కొద్దిగా ఇష్టం లేదు, అంటే వీడియోలో చూసుకోవడం, తనకు తను చూసుకోవడం ఇష్టం లేదు, కొద్దిగా గిల్టీ ఫీలింగ్ అన్నట్టు. ఎందుకంటే కొద్దిగా సిగ్గుపడడం అట్లాంటివి ఉంటాయి కదా. సో అందుకోసం మళ్ళీ ఈ ఆవును మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ప్యూర్ హెచ్ఎఫ్ ఇటువంటి ఆవులు ఉన్నాయి. కావాలి అంటే నాకు తెలిసి అంతవరకు ఇది ఒక 80,000 వరకు వాడే ఛాన్స్ ఉంది. ఈ ఆవు అయితే 80,000 వరకు ఛాన్స్ ఉంది. ఒక 5 నెలల సుడి మీద ఉంది, ఇది 5 నెలల సుడి మీద ఉంది. 8 నుంచి 12 లీటర్ల మధ్యలో పాలిస్తాయి. అన్నీ ప్యూర్ హెచ్ఎఫ్ క్యాటిల్స్ ఉన్నాయి. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవాలనుకున్నా అన్నీ తీసుకోవచ్చు. కానీ ఇక రైతులు తీసుకునేటోళ్ళు అయితే అన్నీ తీసుకోలేరని నాకు తెలుసు. బట్ ఒక్కొక్కటైనా సరే కానీ మీరు తీసుకోవాలనుకుంటే ఒకటైనా సరే 2 అయినా సరే బేరం చేసుకోండి, నచ్చితేనే తీసుకోండి. మిమ్మల్ని బలవంతం పెట్టేది ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోండి అని గీమ్లాడేది ఎవ్వరేం గీమ్లాడరు మిమ్మల్ని. ఒక్కసారి పేరు మహేష్ యాదవ్, అది అంతేగా మహేష్ యాదవ్. రైతు పేరు వచ్చేసి మహేష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం, గ్రామం కూడా కేశంపేట. మహేష్ యాదవ్ మొబైల్ నెంబర్ నేను చెప్తా. నెంబర్ 939
143 1572. ఒకసారి మళ్ళీ మొబైల్ నెంబర్ 9 వేరే నెంబరా? ఇది వేరే నెంబర్ 953478 ఈ 2 నెంబర్లు తన నెంబర్లే. ఫస్ట్ ఒక నెంబర్ చెప్పినా, సెకండ్ ఒక నెంబర్ చెప్పినా, ఈ 2 నెంబర్లకి ఏ నెంబర్ కన్నా ఒక నెంబర్కి కాల్ చేసి అడ్రస్ ఎక్కడ అనేది కనుక్కోండి. అడ్రస్ నేను వీడియోలో చెప్తున్నా. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం, గ్రామం కూడా వచ్చేసి కేశంపేటే. సో మీరు అక్కడికి వచ్చిన తర్వాత తనకు కాల్ చేయండి. షెడ్ దగ్గరికి తను విజిట్ చేపిస్తాడు. ఆ షెడ్లో వాళ్ళ ఆవులను చూపిస్తారు. మీకు ఏ ఆవు నచ్చితే ఆ ఆవు తీసుకొని వెళ్ళిపోండి. మీకు పాలిచ్చే ఆవు అయినా పర్లేదు, లేకపోతే ఇగో ఇది జెర్సీ 2 మంత్స్లో ఇంతది అంటే 2 నెలలు కూడా లేదు, ఒక నెల 40 రోజుల్లో ఈ ఆవు ఇంతది అంటున్నాడు. మరి ఇది ఇంకా 2 నెలల్లో ఇంతది కాబట్టి ఏ ఆవు అయినా పర్లేదు, మీరు చూసుకోవచ్చు. మంచి ఆవులు ఎట్లున్నాయి ఏంటి అనేది చూసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఓకేనా? నేను ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి రైతుల దగ్గరికి, రైతు టు రైతు దగ్గరికి వెళ్ళడానికే మేము ఈ వీడియోలు కవర్ చేస్తున్నాం. మీకు కావాలనుకుంటే తీసుకోండి. 75,000 మార్జిన్ ఉంటుంది, 100% మార్జిన్ ఉంటుంది. ఇప్పుడు తన చెప్పిన రేటే కాకుండా కనీసం మీ ముఖాలు చూసి ఏంటంటే రైతులే కాబట్టి, తను కూడా ఒక రైతే కాబట్టి సో 100% మీకు ఇచ్చేస్తాడు. చూసుకోండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ లవ్ యూ. మళ్ళొకసారి అడ్రస్ చెప్తున్నా. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం, కేశంపేట గ్రామం. చూసి తీసుకోండి. మంచి ఆవులు రైతుల దగ్గరనే కండిషన్ ఆవులు ఉన్నాయి. ఇగో ఇట్లాంటి ఆవులు తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే మీకు ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 5-6 ఈతలు మంచిగా ఇంకా ఎక్స్ట్రాగా వినిపించుకోవచ్చు. మళ్ళీ 5-6 ఈతల ఆవులను తీసుకున్నారనుకో, 2 ఈతలు పోయినంబట్టే మళ్ళీ బయటికి కొట్టడము, అమ్మడం, మళ్ళీ కొత్తది ఇవ్వడం, ఇటువంటి ప్రాసెస్లు అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. కొన్ని ఆవులు సెట్ అవుతాయి, కొన్ని ఆవులు సెట్ కావు. సో ఇటువంటి ఆవులు మన దగ్గర సెట్ అవుతాయి, మన వాతావరణంకి సెట్ అవుతాయి. మంచిగా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, ముందరికి నడిపించండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.